తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శివనామ స్మరణతో మారుమోగాల్సిన ఆ పుణ్యక్షేత్రం క్షణాల్లో ఆర్తనాదాలతో దద్దరిల్లింది. చేతిలో పూజా సామాగ్రి, మనసులో భక్తితో శివుడి దర్శనం కోసం వెళ్లిన ఆ భక్తులకు అదే తమ చివరి ప్రయాణం అవుతుందని ఎవరు ఊహించలేకపోయారు. బీహార్లోని లఖీసరాయ్ అశోక్ ధామ్ ఆలయం వద్ద శ్రావణ సోమవారం నాడు జరిగిన ఘోర తొక్కిసలాట యావత్ దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. కనీసం 7 ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. శ్రావణ మాసంలో 3వ సోమవారం అంటే శివాలయాల్లో ప్రత్యేక సందడి ఉంటుంది. లఖీసరాయ్ అశోక్ ధామ్ మందిరానికి కూడా తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. శివుడికి జలాభిషేకం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఆతృతగా క్యూ లైన్లో వేచి ఉన్నారు. అయితే ఉదయం పూజలు ప్రశాంతంగా సాగుతున్న సమయంలో అనూహ్యంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సరిగ్గా అదే సమయంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక విద్యుత్ తీగ అకస్మాత్తుగా తెగిపడిందనే వార్త భక్తుల మధ్య దావానంలా వ్యాపించింది. షార్ట్ సర్క్యూట్ జరిగి కరెంట్ షాక్ కొడుతుందేమోనన్న భయంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయడం మొదలెట్టారు. ప్రాణాలు కాపాడుకోవాలనే ఆందోళనలో ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు దూకారు. ఆ తొందరలో ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన తాత్కాలిక బారికేడ్లు బరువును తట్టుకోలేక ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దాంతో ముందున్న వారిపై వెనక ఉన్న జనం పడిపోయారు. కింద పడ్డవారు పైకి లేచే అవకాశం లేకుండా పోయింది. అలా ఒకరిపై ఒకరు తొక్కుకుంటూ వెళ్లారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. దర్శనం కోసం వచ్చిన ఎందరో భక్తులు కళ్ల ముందే నేల కొరిగారు. సమాచారం అందిన వెంటనే స్థానిక యంత్రాంగం, పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్స్కు తరలించారు. ఈ ఘటనలో 7 అక్కడికక్కడే మరణించగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్ వద్ద తమ వారి జాడ కోసం బంధువులు రోధిస్తున్న దృశ్యాలు చూపర్లను కలిచివేస్తున్నాయి. లఖీసరాయ్ జిల్లా కలెక్టర్ శైలేంద్ర కుమార్ స్వయంగా పరిస్థితిని సమీక్షించి రద్దీ నియంత్రణ తప్పడం వల్లే ఈ ఘోరం జరిగిందని నిర్ధారించారు. పవిత్రమైన శ్రావణ మాసంలో భగవంతుని ఆశీస్సుల కోసం వచ్చి ఇలా విగత జీవులుగా మారడం ఆ కుటుంబాలకు తీరని లోటు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చే పుణ్యక్షేత్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, రద్దీ నియంత్రణ చర్యలు ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. విద్యుత్ భద్రత మొదలుకొని అత్యవసర దారుల వరకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.